నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రతి ఏటా పండుగ సీజన్ వచ్చిందంటే దేశవ్యాప్తంగా నగల మార్కెట్లు కిటకిటలాడుతాయి. కానీ ఈసారి మార్కెట్లో నిశ్శబ్దం. బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో మధ్యతరగతి కొనుగోలుదారులకు ఆ ప్రకాశం దూరమైంది. ధరలు పెరుగుతాయేమోనన్న భయంతో కొందరిలో తొందరపాటు కొనుగోళ్లు, ఇంకొందరిలో మాత్రం ఇది కేవలం పెట్టుబడికి మాత్రమే పనికొచ్చే వస్తువు అన్న భావన. అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది ఇప్పుడు చూద్దాం. పండుగల హడావుడి ఉంది, కానీ ఆ గ్లిటర్ మిస్ అయింది. సామాన్య జనానికి ఇది షాకింగ్ న్యూస్. బంగారం ధరలు ఆకాశాన్ని తక్కడంతో పూట గడవడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో పసిడి కొనాలంటే సామాన్యుడు కన్నీరు పెడుతున్నాడు. ప్రయాగ్రాజ్ నుండి వచ్చిన రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే ఫెస్టివ్ షాపింగ్ లేదు, కేవలం గిఫ్టింగ్ పర్పస్ కోసం, లేదంటే ఇంట్లో పెళ్లిలకు మాత్రమే మొక్కుబడిగా కొనుగోలు జరుగుతున్నాయి. ఒకప్పుడు 10 తులాల బంగారం కొనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు అది 10 లక్షలకు బదులు 15 లక్షలకు చేరింది. వాళ్ళ బడ్జెట్ పూర్తిగా దెబ్బతింది. 70% సేల్స్ స్లమ్స్ అయ్యాయి. ఈ సోరింగ్ ప్రైజెస్ చూసి జనం నగల షాపులకు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ నెలకొంది. కొనుగోలుదారులు వెనుకడుగు వేస్తుంటే మరోవైపు ఇన్వెస్టర్స్ మాత్రం యాక్టివ్ అయ్యారు. వారి దృష్టిలో ఇది కేవలం ఆభరణం కాదు, ఇది ఒక సేఫ్ హెవెన్, ఒక ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. అధిక ధరలున్న లాంగ్ టర్మ్ లో బంగారం, వెండి కంటే మెరుగైన రిటర్న్స్ ఏవి ఇవ్వవని వారి నమ్మకం. అందుకే ఆభరణాల బదులు ఇప్పుడు మార్కెట్లో కేవలం బూలియన్ కాయిన్స్ మాత్రమే హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్ లో కూడా ధరల అప్వార్డ్ ట్రెండ్ కొనసాగుతోంది. అంటే ఈ ధరలు ఇప్పట్లో తగ్గే ప్రసక్తే లేదన్నమాట. పండుగల కోలాహలం మందగించిన పెట్టుబడిదారుల నమ్మకం మాత్రం అన్డిటెక్డ్. బంగారం ఇది సాధారణ జనానికి భారంగా మారిందా, లేక పెట్టుబడిదారులకు వరంగా మారిందా? ఆలోచించాల్సిన విషయం.